Hello, my dear students. Welcome to our YouTube channel, Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Examinations. I have 23 years experience in teaching, guiding and mentoring the students. Today, ఒక essential topic గురించి మీకు చెప్పబోతున్నాను. So, what to study first when syllabus is huge? So, this is the concept. So, friends, first మనము high weightage topics. So, exam hall లో ఏది high weightage ఉంది ఫస్ట్ వాటిని ప్లాన్ చేసేయాలి, వాటిని చదివేసేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ హై weightage టాపిక్ ఏదో చెక్ చేసుకొని వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్ అది నువ్వు ఫస్ట్ ప్లాన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఏరియాస్. ఒక 10 years 15 years 20 years పేపర్స్ ఉంటాయి, లైక్ గేట్ కావచ్చు, ఈజీ సెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు. సో ఎక్కువ ఏ క్వశ్చన్లు అడుగుతున్నాడు, సో దట్ ఈస్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఏరియాస్ అసలు వదిలిపెట్టద్దు. సో దట్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈజీ స్కోరింగ్ టాపిక్స్. ఎగ్జాంపుల్ మనకి జనరల్ గా ఎంపీసీ ఉంటుంది అనుకోండి, ఫస్ట్ మనం ఏది ప్లాన్ చేసుకోవాలి, కెమిస్ట్రీ, తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలి, ఫిజిక్స్, తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలి, మ్యాథ్స్. సో లైక్ దిస్ నీకు ఈజీగా స్కోరింగ్ ఎలా ఫాస్ట్గా వస్తుంది, సో అలా ప్లాన్ చేసుకోవాలి. రైట్, థర్డ్ కాన్సెప్ట్. సో వన్ మోర్ ఈజ్ వీక్ బట్ స్కోరబుల్ టాపిక్స్. కొన్ని ఏరియాస్ మనం వీక్ ఉంటాం బట్ అవి స్కోర్ వస్తూ ఉంటాయి, సో వాటిని కూడా మనం వదిలిపెట్టద్దు. సో దట్స్ వై వీక్ బట్ స్కోరబుల్ టాపిక్స్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ ఇగ్నోర్ పర్ఫెక్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే చదువుతూనే ఉంటారు, నాకు పర్ఫెక్ట్ గా మొత్తం బుక్ మొత్తం వచ్చేయాలి. సో అలా ప్లాన్ చేసుకోవద్దు. రైట్, సో ఫస్ట్ ఇగ్నోర్ పర్ఫెక్షన్. మీరు కూడా మా సేస్ లో జరిగే ఆటోగైక్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.